ఫాల్ట్ అవుతుంది. కానీ చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్ కరెక్ట్ అవుతుంది జనరల్గా. ఇప్పుడు ఆ ఎగ్జిట్ పోల్ ట్రెండ్ చూసుకుంటే నేషనల్ లెవెల్లో ఏ ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్ మెజార్టీ వస్తుందో ఇండియా కూడా మెజార్టీ వస్తుందో చెప్పాలి, లేదు, అవకాశమే లేదు. ప్రతి ఎగ్జిట్ పోల్ కూడా ఎన్డీఏ కూటమి మెజారిటీ, బీజేపీ మెజారిటీ ఎన్డీఏ కూటమి అయితే అది 275 నుంచి 400 వరకు కూడా ఉన్నాయి. కాబట్టి అది ట్రెండ్ అయితే ఎన్డీఏకి 352, ఇండి కూటమికి 92, అదర్స్ 99. అది అదర్స్ 99 ఛాన్సే లేదు అది. ఎందుకంటే చూసినాము అదర్స్ వచ్చేది ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో, ఒరిస్సాలో, ఇంకా మిగతా అన్ని కూటములు ఉన్నాయి. ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ కొట్లాడినా మళ్ళీ అవి 2 ఇండి కూటమిలో ఉన్నాయి. బెంగాల్లో మమతా బెనర్జీ వాళ్ళ సీట్లు ఇవ్వకపోయినా అది కూడా ఇండి కూటమిలో ఉంది. కాబట్టి అదర్స్ అనేది తీసుకోవడం అది ఇండి కుటుంబంలో అది లెక్కలు కొన్ని రాంగ్ ఉంటాయి. కానీ సో జనరల్గా అంటే ట్రెండ్ మోడీ 3rd టైం ప్రధానమంత్రి అవుతున్నాడు. ఎందుకంటే మోడీ దాంట్లో కూడా గుజరాత్లో కూడా 3 సార్లు అయ్యాడు. ఇంతవరకు మోడీ గారి నాయకత్వంలో పార్టీ కానీ మోడీ గారు కానీ ఓటమి ఎరగలే. వారి పర్ఫార్మెన్స్ ఇప్పుడు చూసినా పీక్లో చూసినా మోడీ గారు బీజేపీ అంటే చాలామంది విమర్శకులు ఏదైతే బీజేపీని ద్వేషిస్తారో విమర్శిస్తారో ఎక్కడ మోడీ గారి ప్రభుత్వ పర్ఫార్మెన్స్ కాకుండా బీజేపీ పేరు వాడకుండా మోడీ పేరు వాడుతుండేదని ఒక అసహనం వ్యక్తం చేశారు తప్ప అటు ఇండి కూటమి కానీ కాంగ్రెస్ కానీ మేము మా పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి, మా కూటమికి ఇన్ని సీట్లు చెప్పలేదు, అధికారం వస్తాయని చెప్తున్నారు తప్ప ఎక్కడ చెప్పలేని పరిస్థితి. ప్రశాంత్ కిషోర్ గారు నిన్న చెప్పేది అంటే మోడీ గారు ఎంత మీటింగులు రోజుకు 3-4 యావరేజ్గా 200 మీటింగులు, ఒక 80 రోడ్ షోలు, ఒక 50 లాంగ్ ఇంటర్వ్యూలు మీద ఇచ్చిండ్రు. అపోజిషన్లు 74 ఏళ్ళ వయసులో ఇచ్చారు. అపోజిషన్ లీడర్ యావరేజ్గా రోజుకు ఒక మీటింగ్ కూడా పోలే. సోమరిపోతులు అన్నాడు వాళ్ళు మన ప్రశాంత్ కిషోర్ గారు. ఎందుకంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లేదు. జాతీయ స్థాయిలో బీజేపీకే మోడీ గారు పార్లమెంట్లో చెప్పింది ఏంటంటే 370 రావాలి, ఆర్టికల్ 370 రావాలి. ఎన్డీఏకు 400 పైన అప్కీ బార్ 400 పార్, అప్కీ బార్ 400 పార్ అనేది దేశవ్యాప్తంగా వెళ్ళింది. అది మోడీ గారి ఇమేజ్ పరంగా వెళ్ళింది, ఒక స్థిరమైన ప్రభుత్వము, బీజేపీ పర్ఫార్మెన్సు. కాబట్టి ప్రజల్లో సానుకూలత, గ్రామాల్లో కూడా ముసలోళ్ళు, ఈవెన్ ఎస్టీలు ఎన్నో రకాలుగా చూసేంటంటే ఈసారి మోడీ గారికి ఓటేయాలి. తెలంగాణలో 17 స్థానంలో కూడా క్యాండిడేట్ కాదు ముఖ్యం, మేము మోడీ గారికి ఓటేస్తున్నాం. ఏమీ ఉండరు, ఇట్లా రాజేంద్ర ఉండు, కిషన్ రెడ్డి ఉండు, బండి సంజయ్ ఉండు, అరవింద్ ఇట్లా ఉన్నా కానీ మేము మోడీ గారికి ఓటేస్తున్నాం. ఈ గాలి దేశవ్యాప్తంగా ఉంది. కాబట్టి బీజేపీకి 360 నుంచి 380 స్థానాలు, ఎన్డీఏకు 400 నుంచి 440 స్థానాల వరకు వచ్చే అవకాశాలు నేను చెప్తాను అవి. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడైనా ట్రెండ్ చెప్తాయి తప్ప ఎగ్జాక్ట్ చెప్పాయి. రేంజ్ ఒకసారి లాస్ట్ టైం 303 కూడా 350 కూడా ఎన్డీఏకి ఇవ్వలే ఒకటి. సో 10 వస్తే ఒక్కటే బార్డర్లు ఇచ్చింది, మిగతా ఏవి కూడా 330 పై ఇవ్వలే లాస్ట్ టైం ఎగ్జిట్ 2019లో. ఈసారి ఎప్పుడు లేనంత మోడీ గారి గాలి ఉంది, అది ఎవరు మెజర్ చేయలేనంత ఉంది మోడీ గారి గాలి. అది జాతీయ రాజకీయాల విషయంలో. ఇక ఆంధ్రప్రదేశ్ విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ఏంటంటే లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి దూరం కావడం, కొన్ని ఇన్సిడెంట్లు బాలయ్య మాట్లాడింది కానీ, అమిత్ షాకు తిరుపతిలో జరిగింది కానీ, తర్వాత పవన్ కళ్యాణ్తో రాంగ్ స్ట్రాటజీలో సపరేట్ పోటీ చేయించి యాంటీ గవర్నమెంట్ ఓటు చీల్చడమే జరిగింది, స్ట్రాటజికల్గా రాంగ్ వెళ్ళడం. అట్లయినా బాబుకు 40% ఓటు వచ్చినాయి, 23 స్థానాలు వచ్చినా 40% వచ్చినాయి. జగన్కు ఒక అవకాశం ఇవ్వాలి. బాబు మీద వ్యతిరేకత చేసినప్పుడు బీజేపీ ఓట్లు కూడా 80% జగన్కు పడ్డాయి అప్పుడు. ఎందుకంటే బాబు బీజేపీ పట్ల వచ్చిన పరిస్థితి అప్పట్లా. ఇప్పుడు ఏంటంటే చూస్తే అందులో తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్ళు చేసినవి ఏంటంటే దేశంలో ఏ రాష్ట్రంలో 40-60 ఉన్న అసెంబ్లీ స్థానం రాష్ట్రంలో కూడా మేము 60కి 60 గెలుచుకుంటాం. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఎక్కడ లేని తిరిగి జగన్ 175 అది అహంకారానికి నిదర్శనం. ప్రజలు గ్రహిస్తారు, మాట్లాడే తీరును గ్రహిస్తారు. తర్వాత దశల వారీగా మద్య నిషేధం చేస్తామన్నారు, దాని గురించి ఒక్క మాట లేదు. ఎంతవరకు వచ్చింది మద్య నిషేధం? మద్య నిషేధమా, కల్తీ మద్య తాగడమా? సో అది అందులో టోటల్ ఫెయిల్యూర్. ఒక చర్చ్ కిటికీలు వెళితే హోమ్ మినిస్టర్ క్షమాపణ చెప్పినామే, సుచరితనామే పేరు ఉంచున్నామే, క్షమాపణ చెప్పి 250 పైగా దేవాలయాలు దాడులు జరిగి రథాలు తగలబెడితే రాముల వారి విగ్రహం తల పెడితే తప్పు లేదు. అంత పిచ్చోళ్ళ పని అని ఎక్కడ కూడా దేని విషయాన్ని పట్టించుకోలేదు. తిరుపతిలో టీటీలో ఒక క్రైస్తవుని బయటికి పంపలే. అంత అసమర్థ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం, లేదా అంత హిందూ వ్యతిరేక ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. ఇదంతా పబ్లిక్లో ఓటింగ్లో తప్పకుండా రిఫ్లెక్ట్ అవుతుంది. తర్వాత కేవలం పప్పు బెల్లాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లు వేస్తారంటే అనుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించడమే. అది డెవలప్మెంట్ కూడా చూస్తారు. తర్వాత వైలెన్స్ ఎంత జరుగుతుంది ఇప్పుడు ఎలక్షన్ టైంలో.
ఈసీ దేశంలో ఎక్కడ సీరియస్ తీసుకోలేదు, ఏపీ సీరియస్ తీసుకుంది. ఇంత వైలెన్స్ ఎందుకు జరిగింది? సస్పెన్షన్స్ డీజీపీని కూడా మార్చడం జరిగింది. ఏ రాష్ట్రంలో డీజీపీ మార్చనుకోలే. సో అంత అధికార వ్యవస్థను దుర్మార్గంగా చేసుకోవడం కూడా ఏపీలో జరిగింది. సో ఈ ఏంటంటే చూస్తే ఏంటంటే ఇంకోటి, ఈసారి కూటమిలో బీజేపీ ఉండడం, పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుతో ఉండడం, చాలా అటువంటి పొలిటికల్ క్యాలిక్యులేషన్ తెలిసిన రాజకీయ పండితులకు టీడీపీ పవర్ అయింది, ప్లస్ బీజేపీ ప్లస్ పవన్ కళ్యాణ్ ఈ కలిసినప్పుడు డెఫినెట్గా కూటమి అడ్వాంటేజ్ ఉంటుంది. అందులో జగన్ ఫెయిల్యూర్స్, ఆ జగన్ ఒక అధికార అహంకార ధోరణి, హిందూ వ్యతిరేక ధోరణి, దీంతో కూడా డెఫినెట్గా కూటమికి చాలా ప్లస్ అవుతుంది. మా పార్టీ పరంగా కానీ అంటే 120 నుంచి 150 వరకు ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టం. కూటమికి వస్తాయి ఒక 55 అంటే 25 నుంచి 55 రేంజ్లో జగన్కి వస్తాయి. థర్డ్ పార్టీకి స్కోపే లేదు ఆడ సీటుకు. లాస్ట్ టైం కూడా అంతే, ఇప్పుడు కూడా అంతే. కాబట్టి అది అక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ వ్యతిరేకత. బీఆర్ఎస్ అయితే ఇంతకుముందు ఎన్నోసార్లు డిస్కషన్లు అనుకున్నాం, మేము పోటీ చేయము అని చాలా జరిగింది. ఇంతకుముందు 0-1 అని అది జనరల్ కంక్లూడ్ 0-1 అని. ఆ మెదక్లో ఒకటి ఏంటంటే హరీష్ రావు సీట్ ఉండడం, ఆయన ఒక సిద్దిపేటలో ఆయన బలంగా ఉండడం, గజ్వేల్లో కేసీఆర్ ఉండడం, వీళ్ళు పైసలు బాగా పంచడం. రఘునందరావు గారు ఈసీకే కంప్లైంట్ చేశారు, డిస్క్వాలిఫై చేయాలి, టీఆర్ఎస్ను రద్దు చేయాలి దాన్ని రిజిస్టర్, ఎందుకంటే పైసలు ఇట్లా పంచిరని ఎవిడెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ కారణంగా పోటీలో ఉండరు. కానీ మెదక్లో కూడా మోడీ గారి ఇమేజ్ 70% రఘునందన్ టాలెంట్, రఘునందన్ గట్టి అభ్యర్థి, ఒక మంచి మాట్లాడి కొత్తగా ప్రశ్నించే గొంతుగా అంటే తెలంగాణలో రఘునందన్ అని చెప్పొచ్చు. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే డెఫినెట్గా మెదక్లో కూడా బీజేపీ గెలుస్తుంది. తెలంగాణలో బీజేపీ 12 నుంచి 14 ఎట్లా గాలి ఉందంటే ప్రచారం కూడా సరిగా జరగలేదనుకున్న నల్గొండ పెద్దపల్లిలో కాంగ్రెస్ ఓడిపోతుంది, నల్గొండలో బీజేపీ రేసులో ఉంది అనే టాక్ తోటి ఏంటంటే ఖమ్మంలో పోటీలో అంటే కొన్ని సెకండ్లో ఏమో హైదరాబాద్ గట్టిపో ప్రచారం చేసిన మాధవరెడ్డి గారు చాలా అభినందించాలి, దేశవ్యాప్తంగా తెలిసిపోయింది. అయినా అక్కడ ముస్లిం ఓట్ల పర్సంటేజ్ రాజశేఖర్ పెట్టిందంటే అది ఎంఐఎం కోసం అన్నట్టు. లాస్ట్ రీఆర్గనైజేషన్లో 2008లో 60% అరౌండ్ వరకు ముస్లిం ఓట్లు పెట్టడం, దాంతోనే అడ్వాంటేజ్. అయినా పోటీలో ఉన్నాం. తర్వాత మహబూబాబాద్లో కొంచెం ఇబ్బంది అనిపించింది. ఇవి తప్ప మిగతా 14 ఇట్లా 12 నుంచి 13 మేము గెలవబోతుంది. తెలంగాణలో కాంగ్రెస్కు 3 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో 3 సీట్లు, దేశవ్యాప్తంగా ఇంకొస్తున్న పక్కకు పెట్టుకోవచ్చు, 30 సీట్లు వచ్చే అవకాశం కాంగ్రెస్కు. అది సరే. సునీల్ గారు, సార్ బీజేపీల లెక్కలు రామరెడ్డి గారు ఎన్ని చెప్పినప్పటికీ మీ పరిస్థితి ఏంటి? మీరు కూడా జాతీయ పార్టీగా ఉన్నారు కాబట్టి అటు కేంద్రంలో పోటీ పడుతున్నారు, ఇక్కడ తెలంగాణలో ఎంపీ సీట్లు 17 ఎంపీ సీట్లకి పోటీ పడుతున్నారు. అఫ్కోర్స్ కాంగ్రెస్ ఏపీలో పోటీ చేసినప్పటికీ అంతగా సర్వేల్లో చెప్పేంతగానో లేకపోతే పోటీ ఇచ్చేంతగా అయితే ఈసారి కనిపించలేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడకపోయినా మిగిలిన దగ్గర దేశవ్యాప్తంగా చూసుకుంటే దేశంలో కానివ్వండి, కేంద్రంలో అండ్ ఇక్కడ 17 ఎంపీ స్థానాలకు సంబంధించి చూసుకుంటే ఆరామ్ అస్థాన్ సర్వే ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీకి 7 నుంచి 8 సీట్లు వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి 8 నుంచి 9, బీఆర్ఎస్ 0, ఎంఐఎం 1 అని వచ్చింది. అట్లా ఏబీపీ సి ఓటర్ సర్వే వచ్చి కాంగ్రెస్కి 7 నుంచి 9, బీజేపీకి 7 నుంచి 9, బీఆర్ఎస్కి 0, ఎంఐఎంకి 1 ఇలా వస్తున్నాను. సో పోటీ పూర్తిగా బీజేపీ కాంగ్రెస్ మధ్య తెలంగాణ ఎంపీ సీట్ల మధ్య జరిగినట్టుగా కనిపిస్తుంది. దేశంలో ఎంతవరకు కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీకే 200 పైన స్థానాలు వస్తాయి, ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. బట్ ఎక్కడ సర్వేలు చూసినా కూడా 150కి మించి ఇండియా కూటమికి ఇవ్వట్లేదు. ముందుగా యోయో టీవీ ప్రేక్షక మహాశైలకు అట్లాగే దేశవ్యాప్తంగా